చీటింగ్ ఇజంట్ అబౌట్ హ్యావింగ్ అవుట్ సైడ్ రిలేషన్షిప్. అంటే ఒక రిలేషన్షిప్లో చీటింగ్ అయింది అంటే మనం మొత్తం ఇల్లు కాలిపోయిన తర్వాత దాని గురించి రియలైజ్ అవుతారు. ఎస్పెషల్లీ ఈ ఆన్లైన్లో జరిగే ట్రెండ్స్ లేదా మీ ఫ్రెండ్స్లో జరిగే విషయాలు మీరు వింటే, అరే వాళ్ళ పార్ట్నర్ ఇలా చేశాడంట, వాళ్ళ హస్బెండ్ ఇలా చేశాడంట, ఇంకో అమ్మాయితో అఫైర్ పెట్టుకున్నాడంట. చీటింగ్ అనేది బేసిక్గా మొదలయ్యేదే ఫైండింగ్ పీస్ అవుట్ సైడ్ రిలేషన్షిప్. ఇక్కడ ఈ రిలేషన్షిప్ అరిచి గోల పెట్టేస్తుంది కదా, బయట ఎవరన్నా కొంచెం ప్రేమగా సాఫ్ట్గా మాట్లాడుతున్నాడా, అది ఫ్రెండే కావచ్చు, ఆఫీస్లో కలిగే కావచ్చు, స్కూల్ ఫ్రెండ్స్ కావచ్చు, మగవాళ్ళతోనే మొదలవ్వచ్చు. మగవాళ్ళతో అఫైర్ అని కాదు దాని అర్థం. అంటే కొంచెం ప్రశాంతత ఏమైనా కలుగుతుందా? చూడండి, మోస్ట్ ఆఫ్ ద మెన్ చాలా మటుకు ఫ్రెండ్స్తో ఒక హాలిడేనో, ఫ్రెండ్స్తో ఒక డిన్నరో, ఫ్రెండ్స్తో ఒక సిట్టింగో అంటే చాలా ఎక్సైట్ అవుతారు. కానీ అట్ ద సేమ్ టైం ఒక ఉమెన్తో వెళ్ళడానికి, ఎస్పెషల్లీ తన ఉమెన్తో వెళ్ళడానికి ఎందుకు అంత కంగారు పడతారు? ఇప్పటి వరకు చెప్పిన పాయింట్స్లో మీకు ఒక చిన్న ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను. సో చీటింగ్ అనేది ఎప్పుడు ఎగ్జిస్టెన్స్లోకి వస్తుంది? బయట మనం మాట్లాడడం మొదలుపెట్టి, మీరు ఇవ్వని ఆ కంఫర్ట్, మీరు ఇవ్వని ఆ కమ్యూనికేషన్, బేసిక్గా మీరు ఇవ్వని ఆ రెస్పెక్ట్ ఇంకో లేడీ ఇస్తుంది అంటే, దాంతోపాటు బయటికి వెళ్ళడం కూడా చీటింగే, ఎక్కువగా టైం స్పెండ్ చేయడము చీటింగే, ఇంకా ఫిజికల్గా రిలేషన్షిప్ స్టార్ట్ అయితే కూడా చీటింగే. సో ఆలోచించండి, మీ పార్ట్నర్ ఈ రిలేషన్షిప్ నుంచి బయట వెళ్ళడానికి ఎప్పుడు ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతున్నాడు?